డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నీట్ ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది. ఎలా ఉంది మరి? నీట్ కఠినమని ఒక కథనం అయితే రావడం జరిగింది. రద్దయిన పరీక్షతో పోలిస్తే క్లిష్టంగానే మరి రీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. బయాలజీ సులభంగానే ఉంది. బయాలజీ ఎప్పుడు కూడా సులభంగానే ఉంది. కెమిస్ట్రీ, ఫిజిక్సే పిసికిచ్చినాయి, కొద్దిగా మరి ఇబ్బంది పెట్టినట్టుండి. మరి రాష్ట్రంలో 73,000 మంది, తెలంగాణలో 73,000 మంది, 89% హాజరయ్యారు. గత ఏడాదితోనే కటాఫ్లు ఉండొచ్చు. కటాఫ్లు దీనివల్ల కటాఫ్లు ఎక్కువగా పెరగవమా? కొంచెం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సపోజు మనకి మీకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ఈజీగా వచ్చింది అనుకోండి పేపరు. సింపుల్ లాజిక్, మీకు పేపర్ ఈజీగా వస్తే 500 మార్కులు కావాలి, టఫ్గా వస్తే 400 మార్కులు కావాలా. అది ఏదైనా మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది కదా, నో ప్రాబ్లం. దానివల్ల పెద్దగా మరి అడావుడి పడాల్సిన అవసరం లేదు. మరి వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించి నీట్ విజీ రీనీట్ దేశవ్యాప్తంగా ముగిసింది. 3న తొలి ప్రశ్న మనకి మే 3వ తారీఖున జరిగింది. లీక్ కారణంగా రద్దు అవుతుంటూ ఎన్టీఏ రీ ఎగ్జామ్ నిర్వహించింది. ఈ క్రమంలో మునిపెన్నడూ లేని విధంగా 3 టైర్ సెక్యూరిటీ, మరి బయోమెట్రిక్, జామర్ల నడుమ పరీక్ష జరిగింది. తెలంగాణలో మొత్తం 73,059 విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేస్తారు. మరి 65,000 మంది హాజరయ్యారు. ఇక్కడ 78 తెలుగు నీట్ పరీక్షతో పోలిస్తే రీ ఎగ్జామ్కి హాజరైన విద్యార్థుల సంఖ్య తగ్గింది. అటెండెన్స్ తగ్గిందమ్మా రాష్ట్రంలో. అంటే సీరియస్గా ఉండే స్టూడెంట్స్ కంపల్సరీగా అటెండ్ అవుతారు. ఇక సీరియస్ లేని స్టూడెంట్స్ ఏంటంటే ఎంసెట్ రాసిన వాళ్ళు డ్రాప్ అయిపోతారు. ఇంక మనకెందుకు ఈ గొడవ అంతండి. రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. మరి పరీక్ష రాసిన విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం మే 3న జరిగిన పరీక్షతో పోలితే రీ ఎగ్జామ్ కాస్త కఠినంగా ఉంది. అంటే మోడరేట్ టు టఫ్ అనమాట. సబ్జెక్టు ఎక్కువ సమయం తీసుకునేలా లెంతీగా ఉంది. మరి కొరవడిన సమతుల్యత. రద్దయిన నీట్ పరీక్షతో పోలిస్తే పునఃపరీక్షలో బయాలజీ విభాగం సులభంగానే ఉంది అభిప్రాయాలు పడుతుంది. ఎక్కువగా ఏంటంటే ఈ నీటిలో ఈ ఫిజిక్సే ఎక్కువ స్టూడెంట్స్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఫిజిక్స్లోనే మ్యాథమెటిక్స్ ఉంటే కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతారు. ఇక నీట్ కఠినమే. మరి పుస్తకాల నుంచి అడిగినట్లు తెలిపారు. కొన్ని అధ్యాయాల నుంచి అసలు ప్రశ్నలే లేవని, ఈ విధంగా స్టూడెంట్స్ సమతుల్యత కొరవడిందని నిపుణులు అయితే భావిస్తున్నారు. స్టేట్మెంటు, మల్టిపుల్ చాయిస్ జతపరచడం వంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం కేటాయించవలసిందని. గత పరీక్షతో పోలిస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంత కఠినంగా ఉందని నిపుణులు ఉంటున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్ గత 2 పరీక్షలతో పోలిస్తే చాలా మారిపోయినట్టు. గతంలో మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్ నుంచి ప్రశ్నలు రాగా ఈసారి సీన్ రివర్స్ అయింది. జేఈ మెయిన్ లెవెల్లో ఫిజిక్స్లో ఉందని, మెకానిక్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు జేఈ మెయిన్ స్థాయి తాక ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ విభాగాల్లో డయాఫ్రామ్ ఇచ్చి అందులో 2-3 సూత్రాలు ఉపయోగించి, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవ్వలేదంట వీళ్ళు, ప్రశ్నలను క్లిష్టతరం చేసేది. దీంతో ఒక ఫిజిక్స్ విభాగానికి 1.5 పైగా కేటాయించాల్సి వచ్చింది. మెయిన్ ఏంటంటే నీట్ స్టూడెంట్స్ ఫిజిక్స్లోనే ఇది అవుతారు. మరి ఈసారి స్కోరు, మెరిట్ ర్యాంకులను ఫిజిక్స్ మరి శాసిస్తుందని. అంటే ఫిజిక్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకే ఎంబీబీఎస్ సీటు వస్తుంది అనమాట. ఇక కెమిస్ట్రీలో ప్రశ్నలన్నింటినీ ఎన్సీఆర్టీ నుంచి వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో లెక్కలన్నీ నేరుగా ఫార్ములా ఆధారంగా, ఇనార్గానిక్లో మల్టిపుల్ స్టేట్మెంటు, మరి అస్పర్షన్ రీజన్స్ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడంతో వాటిని చదవటానికే ఎక్కువగా పట్టిందని విద్యార్థులు అన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అత్యంత ఇబ్బందిగా అనిపించిందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. డైరెక్ట్గా ప్రశ్నలు తగ్గించి రసాయన చర్యలు, అంతర్గత విధానంపై లోతైన ప్రశ్నలు అడిగారని, దీంతో ఆప్షన్లు చాలా దగ్గరగా ఉండటంతో స్టూడెంట్స్ కూడా పొరపాట్లు దగ్గరగా ఉన్నాయి, మరీ దూరంగా లేకుండా అన్ని ఆప్షన్స్ ఒకే రకంగా ఉన్నాయంట. ఇవి ఇక్కడ నెగిటివ్ మార్కులు ఉంచులు విద్యార్థులు పడే వీలుందన్నారు. అదేవిధంగా మరి కట్ ఆఫ్ అంచనా, మరి కట్ ఆఫ్ అనేది ఈసారి మరి ఏ విధంగా ఉంటుంది? కట్ ఆఫ్ ఉండటంతో కట్ ఆఫ్లు పెద్దగా పెరిగే అవకాశం లేదని నిపుణులు. అంటే 2025 కట్ ఆఫ్లు ఏ విధంగా ఉంటే అదే కట్ ఆఫ్లు ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకోండి. సపోజు మీకు 2025లో 400 మార్కులకు ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని, ఈసారి 400 మార్కులకి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. అదే ఈజీగా వస్తే 500 మార్కులు, 600 మార్కులకి ఎగ్జామ్ వస్తుంది. ఇప్పుడు అందరి దగ్గర మనీ ఎక్కువ ఉందనుకోండి, ఆ వస్తువు రేటు పెరుగుతుంది. అదే మనీ లక్కులేదు. మరి ఇది కూడా అంతే, అదే లాజిక్. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, లబోదిబో అనాల్సిన ప్రశ్న. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్లో ఏంటంటే అయ్యో నేను బాగా రాయలేకపోయాను అనే ఒక ఇది ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. అది ఒక్కటే, కానీ మీ సీట్ ఎక్కడో పోదు.
ఇప్పుడు టాపర్కి అదే సీట్ వస్తుంది. అదే ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజీలో టాపర్కి ఇప్పుడు అదే సీట్ వస్తుంది. లాస్ట్ టైం కూడా మే 3వ తారీఖున కూడా అదే సీట్ వస్తుంది. దానిలో ఎటువంటి మరి సందేహము తేడా అయితే ఉండదు. మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు మరి టఫ్ చదువుకున్నవాడు కంపల్సరీగా మరి అవకాశాలు అయితే ఉంటాయి, నో ప్రాబ్లం. మే నెలలో నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం కొంత సులభంగా ఉండదు. గత ఏడాది పోలిస్తే కటాఫ్లు పెరుగుతాయని, పెరిగినా మరి ఈజీగా ఉంటే పెరుగుతాయి, దానివల్ల పెద్ద నష్టమేం లేదు. పునఃపరీక్షతో ఈ పరిస్థితులు తారుమారాయి. 2025లో ఈ కటాఫ్లు ఉండొచ్చని ప్రశ్నలు ఉండొచ్చున్నాయి. సపోజు కౌన్సిలింగ్ ముగిసే సమయానికి మెడికల్ కాలేజీలో జనరల్ అభ్యర్థులకు 605 నుంచి 610 మార్కుల వద్ద కన్వీనర్ సీట్లు వచ్చాయి. ప్రైవేట్ కాలేజీలో 540 నుంచి 550 మార్కులు వచ్చిన వారికి చివరి విడతలో సీట్లు దక్కాయి. బీసీలకు ప్రభుత్వ కాలేజీల్లో 575 నుంచి 595 మార్కుల సీట్లు మరి కేటాయించబడ్డాయి. ప్రైవేటులో బీసీ విద్యార్థులకు 690, 590 వరకు సీట్లు లభించాయి. ఎస్సీ విద్యార్థులకు 495 నుంచి 510 మార్కుల మధ్య, ప్రైవేట్లో 435 నుంచి 450 మధ్య శ్రేణులు ఉంది. ఈ క్రమంలో ఆయా కేటగిరీలో కటాఫ్ కంటే 10 నుంచి 20 మార్కులు అదనంగా సాధించిన వారికి ఈ కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్ సీట్లు దక్కే అవకాశం. ఇది 2025 వరకు ఆ కటాఫే ఉంటుందమ్మా. పెద్దగా ఏంటంటే ట్రాఫిక్ జాములో మరి పరీక్షకు దూరంగా కొంతమంది ట్రాఫిక్ 10 నిమిషాలు చేరుకొని 40 నిమిషాలు లేసం అనుమతించబోమని నిబంధన వల్ల అధికారులు ఆమెను పరీక్ష. అందుకనే స్టూడెంట్స్ని దయచేసి త్వరగా వెళ్ళండి అని మనం వీడియోలో కూడా చెప్తాం. ఇక ఏపీ చూసినప్పుడు క్లిష్టంగానే భౌతిక రసాయనిక శాస్త్ర ప్రశ్నలు క్లిష్టంగానే ఉంది. 60,000 మంది హాజరయ్యారు. ఏపీలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నీటు 60,000 మంది హాజరయ్యారు. మరి సీసీటీవీలో మొత్తం పర్యవేక్షణ చేశారు స్టూడెంట్స్. ఇక్కడ ఏపీలో కొద్దిగా అటెండెన్స్ బాగానే ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 89% అటెండెన్స్ ఉంటే ఇక్కడ 91% అటెండెన్స్. రాష్ట్రంలో 185 కేంద్రాలు ప్రశాంతంగా ముగిసింది పరీక్ష. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో నీట్ రాసేందుకు వెళుతున్న విద్యార్థులు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా నో ప్రాబ్లం. మరి అందరూ కూడా మంచిగానే రాశారు. ఇది మరి ఒక ముక్కు పొడక తీసుకొని మరి ఏమి తీసుకువెళ్ళొద్దు, మన బాడీ మీద ఏమి మెటల్స్ ఉండొద్దు అని మనం చెప్తున్నాం. కొంతమంది స్టూడెంట్స్ ముక్కు పొడకలు మరి వాళ్ళు అవి పెట్టుకుంటారు. అక్కడ వాళ్ళు అబ్జెక్షన్ చేశారంట. ఇక్కడ నిపుణుల అంచనా ఎలా ఉంది ఇప్పుడు? ఇక్కడ కూడా సేమ్ అంతే. మనము భౌతిక రసాయన శాస్త్ర ప్రశ్నలు కొంచెం కష్టంగానే బాగా సమయం పట్టే ప్రశ్నలు ఇచ్చారు. లెంతీ జీవశాస్త్రం పేపర్ సులువుగా ఉంది. మొత్తం మీద నుంచి మంచి మార్కులు సాధించే అవకాశం చైతన్య విద్యా సంస్థ తెలిపారు. రసాయన శాస్త్రంలో సులువుగానే ఉన్నాయి. భౌతిక శాస్త్రం ప్రశ్నలు కొంచెం కష్టంగానే. ఓపెన్ కేటగిరీలో గత ఏడాది కంటే కట్ ఆఫ్ మార్కులు 480 మార్కులు. ఈసారి కూడా అంతే. సపోజ్ ఇంతకుముందు ఓపెన్లో 487, ఈసారి కూడా 487 ఉంటాయి, పెద్దగా వచ్చాయి. దీనివల్ల స్టూడెంట్కి కష్టం ఇచ్చినా నష్టం, మరియు ఈజీగా ఇచ్చినా వచ్చినా నష్టం ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. రసాయన శాస్త్రంలోని ప్రశ్నలు క్యాలిక్యులేషన్కి ఎక్కువ సమయం పట్టేలా ఉన్నాయి అని నారాయణ విద్యాసంస్థ చైర్మన్ డీజీఎం రవిశంకర్ అభిప్రాయపడ్డారు. మరి అదేవిధంగా బోటనీ, జువాలజీ ప్రశ్నలన్నీ ఎన్సీఆర్టీ నుంచి వచ్చాయి. చక్కగా చదివిన వారికి పూర్తిస్థాయి మార్కులు వస్తాయి. రసాయన భౌతిక శాస్త్రంలో కొన్ని ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని గోసాలైట్ మెడికల్ అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు జీవశాస్త్రం ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. భౌతిక శాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ఫిజిక్స్ ఓవరాల్గా టఫ్గా ఉందమ్మా. ఫిజిక్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్, మీకు ఎంబీబీఎస్ సీట్ రావాలా లేదనేది ఫిజిక్స్ అనేది ఒక పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అని ఎవరు చేసినా కానీ ఫిజిక్స్ అయితే టఫ్గా ఉంది స్టూడెంట్స్కి. ఇక ఓవరాల్గా స్టూడెంట్స్ 91%, ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణలో 89% అయితే అటెండెన్స్. రద్దయిన పరీక్ష పోతే నీటు ప్రశ్నపత్రం మరి 65,000 మంది నీటుకు దరఖాస్తు చేసుకుని 90% అటెండెన్స్ అయితే మరి ఇక్కడ స్టూడెంట్స్కి రావటం జరిగింది. ఇదమ్మా చూడండి. ఇక్కడ మరి చూసినట్టయితే ఆయా కేటగిరీలో గత ఏడాది కటాఫ్ల కంటే 10 నుంచి 20 మార్కులు అదనంగా సాధించిన వారికి ఈసారి కన్వీనర్ కోటాలో వచ్చే అవకాశం ఉంది. అంటే లాస్ట్ ఇయర్ మరి 605, 610, ప్రైవేట్ కళాశాల 540, 550 ఈ విధంగా కట్ ఆఫ్ అయితే మరి స్టూడెంట్స్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ ఇది ఓవరాల్గా స్టూడెంట్స్ ఇది మరి ఏపీ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. మరి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా సేమ్ డిటో ఉంటుంది. 2025 కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో
2026 ఎంబీబీఎస్ కట్ ఆఫ్ కూడా అదే విధంగా ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. ఎవరు కూడా నేను బాగా రాయలేదు, ఫిజిక్స్ సరిగా రాయలేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు కూడా సీట్స్ వస్తాయి. ఎందుకంటే మనకి చెప్పాను కదా, 400 వచ్చినా ఎంబీబీఎస్, 500 వచ్చినా ఎంబీబీఎస్. మీకు కావాల్సిన సీటు ఎంబీబీఎస్ మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. ఈసారి కట్ ఆఫ్ మరి పెరగదు. ఈజీగా వస్తే ఎక్కువ మార్కులు రావాలి, టఫ్ వస్తే ఇప్పుడు ఎక్కువ. మరి రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది, రంగరాయ కాకినాడలో, దానిలో సీటు రావాలంటే 600 మార్కులు. ఈజీగా వస్తే 600 రావాలి, టఫ్గా వస్తే 500 రావాలి. మరి ఏదొచ్చినా మీకు రంగరాయ మెడికల్ కాలేజీలో సీటు రావాలా లేదా, అది గుర్తుపెట్టుకోండి. మనకు రంగరాయ మెడికల్ కాలేజీలో సీటు వచ్చిందా లేదనేది ఇంపార్టెంట్. ఏయూలు మెడికల్ కాలేజీలో సీటు వచ్చిందా లేదని ఇంపార్టెంట్. గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు వచ్చిందా లేదని ఇంపార్టెంట్. అంతేగాని మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా డజంట్ మ్యాటర్. ఇది స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.